పరిశుభ్రతలో హైదరాబాద్ మహానగరాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా 2026లో పనిచేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 650 చదరపు కిలోమీటర్ల నుంచి దాదాపు 2000 కిలోమీటర్ల వరకు విస్తరించిన క్రమంలో 300 వార్డుల నుంచి రోజుకు 9000 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందన్న కర్ణన్, చెత్త నిర్వహణకు కొత్త డంపింగ్ యార్డుల కోసం భూసేకరణ చేస్తున్నట్లు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు పారిశుద్ధ్యంపై 300 వార్డులో నిరంతరం ప్రత్యేక డ్రైవ్ కొనసాగిస్తామని వివరించారు. పారిశుద్ధ్యం సహా వివిధ అభివృద్ధి పనులు, పరిపాలనా అంశాలపై సమగ్ర వివరాలు వెల్లడించిన కమిషనర్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి 3000 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఎక్కువ మన శానిటేషన్ మీద కూడా ఈసారి ఈ ఇయర్ లో ఫైన్ వేయడం జరిగింది. దాదాపుగా 10,752 చలాన్స్ ద్వారా ఫైన్ చేసాం. 2.34 crores కు ఫైన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ ఇష్యూ గురించి వచ్చిన గ్రీవెన్స్ లో ఆల్మోస్ట్ 99% గ్రీవెన్స్ రిడ్రెసల్ చేయడం జరిగింది ఈ శానిటేషన్ రంగంలో. అండ్ మెగా శానిటేషన్ డ్రైవ్ నేను చెప్పిన ప్రకారం మెగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పూర్తిగా చేయడం జరిగింది. దానిలో ఇప్పటివరకు 3 days కంటిన్యూస్ చేసాం. మాస్ క్లీన్లీనెస్, బల్క్ గార్బేజ్, లీగసీ వేస్ట్, సిఎన్డి వేస్ట్ అండ్ ఫోకసింగ్ ఆన్ అబాండన్ వెహికల్స్. ఎవరైనా అబాండన్ వెహికల్స్ పెట్టి చాలా రోజుగా పెట్టుకున్నారా మీరే తీసేసండి. అదర్వైజ్ మున్సిపల్ సిబ్బందులు వారే తీసుకువెళ్ళి వీల్ పుట్ ఇన్ అవర్ స్క్రాప్ యార్డ్. సో అది కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ ఆక్యుపైయింగ్ లాట్ ఆఫ్ స్పేస్ అండ్ ఆక్యుపైయింగ్ ట్రాఫిక్ మూవ్మెంట్ కూడా అది ఆపుతుంది. సో దాని మీద కూడా ఈసారి పెద్ద ఫోకస్ చేస్తున్నాం. అండ్ ప్రత్యేకంగా మీకు